శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. తులారాశికి పంచమ భావంలో రాహు కనిపిస్తే షష్ఠ స్థానంలో శని కుజుల యొక్క ప్రభావం కనిపిస్తుంది. సప్తంలో రవి బుధుడు అద్భుతంగా రవి ఉంటే అష్టంలో శుక్రుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. భాగ్యంలో గురుడు యొక్క అనుగ్రహం కూడా కనబడుతుంది. లాభస్థానంలో కేతు కూడా ఉన్నాడు. అద్భుత. ఒక రకంగా చెప్పాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండడము, లాభంలో కేతు ఉండడము, శుక్రుడు అంటే రాశ్యాధిపతి స్వక్షేత్రంలో బలంగా ఉండడము, ఈ మూడు ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే సప్తమంలో రవి కూడా ఉండడం, ఇది కూడా ఒక మంచి పాయింట్, ఆరోగ్యానికి సంబంధించి మంచి పాయింట్. ఈ పంచమంలో రాహు ఏ రకంగా చూసినా కొంతవరకు తులారాశి 15 రోజుల్లో అద్భుతంగా ఉంది చెప్పచ్చు. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొత్త ప్రయత్నాలు చేసుకోండి. సక్సెస్ఫుల్గా ఉద్యోగరీత్యా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారం గురించి ఆలోచించేటప్పుడు ప్లానింగ్ అంతా ప్రాపర్గా చేసుకోండి. గురుడు భాగ్యంలో ప్లానింగ్ చేస్తే గురుడు రాజ్యంలోకి వచ్చిన తర్వాత మీకు అది ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. అంటే జూన్ 2వ తారీఖు తర్వాత మీరు ఇప్పుడు వేసే ప్లాన్స్ అన్నిటికీ సక్సెస్ఫుల్ చేస్తాడు. అంటే ప్లానింగ్ ఎక్కడ మిస్ అవ్వకండి. ప్రాపర్ ప్లానింగ్ చేసాను, గ్రౌండ్ వర్క్ చేసుకోండి. ఇవన్నీ చేసుకుంటారు. రైట్ టైం చెప్పడానికి అవకాశం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అనుకూలంగా కనబడతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు ఇమ్మీడియట్ ప్రయత్నాలు చేయండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా. అలా విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా ఒక ఫలితం వస్తుంది. అనుకున్న ఉద్యోగం చేసి చదువుకు సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి. కొంచెం గట్టి ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది. విదేశాలకు వెళ్ళి సెట్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం పెద్దగా చెప్పుకోదగా అనుకూలత కనిపించట్లేదు. అలాగే శుభార్తలు వింటారు, శుభైన కార్యక్రమంలో పాల్గొంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు, అలాగే వివాహం, ఉపనయన సంస్కారాల్లో పాల్గొంటారు. మధ్యవర్తిత్వం వహిస్తారు, మంచి పేరు సంపాదించుకుంటారు. కేతువు లాభంలో ఉన్నాడు కాబట్టి మోక్ష మార్గాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అంటే ఆధ్యాత్మిక చింతనలో కూడా కొంతవరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం 6వ ఇంట్లో మనం చూసుకునేసరికి శని కుజుల యొక్క యుద్ధం వలన మనకు అనారోగ్యం పాదాల దగ్గర చూపిస్తుంది. అరిపాదాల దగ్గర మంట, అదేవిధంగా నరాలు లాగుతుంటూ ఉంటుంది. ఎన్ని ట్యాబ్లెట్ ఇస్తుందో తగ్గదు. అదేదో మెడికల్ టెక్నాలజీ ప్రకారం దాన్ని ఏదో అంటారు, ఫోరిక్ యాసిడ్ అంటాడు, అలాంటివి రావడము, దానివల్ల పెయిన్స్ రావడం ఉంటుంది. దానికోసం ట్రీట్మెంట్ చేసుకోవడం ప్రయత్నించేయండి. అలాగే స్టీలు, సిమెంటు, ఆర్గానిక్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్స్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంప్స్, వైన్ షాప్స్ వ్యాపారాలు, అదేవిధంగా ఫైనాన్స్ వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం మంచి అద్భుతంగా కొత్త డెవలప్మెంట్స్ అన్ని కనబడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు విశేషంగా ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం చాలా ఆవశ్యపడుతుంది. సంకట విమోచన చేసి మీకు కొంతవరకు రాజమార్గంలో రాజ్యం తీసుకెళ్ళడానికి ఆంజనేయ స్వామి ఆరాధన బాగా పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. మీకు సత్ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.